ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ధర్మ సంస్థాపన కోసం మధురలో అవతరించిన శ్రీకృష్ణ భగవానుడు తన అవతారాన్ని చాలించింది ఎక్కడో తెలుసా? అత్యంత పుణ్యస్థలంగా అందరూ భావించేటువంటి బాలికా తీర్థలో. ప్రస్తుతం అదే ప్రాంతంలో నేనున్నాను. ఈ ప్రాంతం గుజరాత్ సోమనాథ్ ఆలయానికి అతి దగ్గరలో ఉంటుందండి. ఇక్కడి నుంచి సోమనాథ్ ఆలయం కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే. సోమనాథ్ ఆలయానికి వెళుతున్న వారు ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా తప్పకుండా దర్శనం చేసుకుంటారు. మరి లోపలికి వెళ్ళి స్వామి అంటే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎలా నిర్యాణం చెందారో ఆ విశేషాలు తెలుసుకుందామా? రండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఎంత సుందరంగా ఉందో స్వామి రూపం, కానీ కొంత బాధ కూడా అనిపిస్తుంది. ఆ విగ్రహం ఏ విధంగా అయితే కూర్చుందో చూస్తే. ఎందుకంటే బోయవాడి బాణం తగిలిన తర్వాత ఆ గాయంతోనే శ్రీకృష్ణ భగవానుడు కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి ఒక వృక్షం దగ్గర ఆ వృక్షానికి ఆనుకుని తను నిర్యాణం చెందారని చెప్తారు కదా, అదే ప్రాంతం అండి ఇది. కరెక్ట్ గా అది మనకి తెలిసేందుకు వీలుగా విగ్రహాన్ని కూడా అలాగే ఏర్పాటు చేశారు. ఇక్కడ కృష్ణ భగవానుల వారు ఒకవైపుకి ఇలా ఆనుకుని ఉన్నట్టు కనబడుతున్నారు, చూసారా? తన కాలికి గాయం కూడా ఉంది. ఆ గాయం కనబడుతున్నట్లుగా మనకు ఆ విగ్రహాన్ని కూడా అందంగా మలిచారు. ఆయన ఇలా ఆనుకుని ఉన్నారు, కాలు చాపినట్లుగా ఆ కాలికి గాయం అన్ని మనకు కనిపించేటట్టుగా పెట్టారనమాట. చూడండి. అలాగే ఆ బోయవాడు ఎవరైతే బాణం వేస్తారో ఆయన తెలియక వేసిన బాణం. అంటే ఏది జరగాలనున్నా ఆ కృష్ణ భగవానుడి లీలే కదా. ఈ ఘటన ఈ ప్రాంతంలో జరిగింది అని చెప్పటం కోసం బోయవాడు చాలా వినమ్రంగా, అయ్యయ్యో నాకు తప్పైపోయింది, తెలియక తప్పు చేశాను స్వామి అంటూ ఆయన దీనంగా వేడుకుంటూ నమస్కారం చేస్తున్నట్లుగా బోయవాడి విగ్రహం కూడా ఒకవైపుగా మనం చూస్తాం స్వామి పక్కనే. సోమనాథ్ దగ్గరలోని ఈ ప్రాంతం అండి. ఇక్కడికి వస్తే ఈ మందిరాన్ని మీరు చూడొచ్చు. సోమనాథ్ టెంపుల్ కి వెళుతున్న ఒక 10 కిలోమీటర్ల ముందుగానే మనకి బాల్కా మందిర్ అని అంటారు. పేరు కరెక్ట్ గా చెప్తే మీకు తీసుకుని వస్తారు. ఆటోస్ అయినా రకరకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. సోమనాథ్ వెళ్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని దర్శించండి. ఖచ్చితంగా మనకు తెలుస్తాయి కొన్ని విషయాలు శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించి. శ్రీకృష్ణ ఆలయం లోపలికి అడుగు పెట్టగానే ఒక ఉద్విగ్న వాతావరణం అంటారు కదంటే, ఏదో ఒక ఆందోళన ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్నామన్న ఆనందము ఉంటుంది. అంటే ఆయన ఇక్కడ నిర్యాణం చెందారు కదా, అవతారం చాలించింది ఇక్కడే ఆ శ్రీకృష్ణ భగవానుడు. ఎప్పుడు మాతో ఉంటే బాగుందని గోకులానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే ప్రత్యేకించి ద్వారకవాసులు ఎంత కోరుకున్నారో ప్రతి ఒక్కరికి ఇష్టం అయినట్టే. కానీ అవతారం పూర్తయిపోయిందని అనిపించడానికే ఆ నిర్యాణం చెందారు అని అనడానికి మనకు బాధ అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చూస్తే కొంచెం ఆ ఫీల్ అందరికీ అనిపిస్తుంది అండి. కానీ చాలా అతి పవిత్రమైన స్థలంగా భావిస్తారు గుజరాతీలు. మొత్తం కృష్ణుని నమ్మే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వాళ్ళ జీవితంలో ఈ ప్రాంతానికి వచ్చి చూడాలి అని అనుకుంటారనమాట. అలాగే ఆలయ నిర్మాణం కూడా దాదాపుగా గుజరాత్లోని అన్ని టెంపుల్స్ లో మనం నగారా శైలినే చూస్తాం. ఎంత సుందరంగా ఉంటాయంటే ఇలా ఏదో ఒక్కొక్కటి పేర్చినట్లుగా కనబడతాయి. దూరం నుంచి చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ అండి. ఎంత దూరం నుంచి అయినా ఇట్టే గుర్తుపట్టొచ్చు నగారా శైలి అని చెప్పి. చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్నవి కూడా చాలా డీటెయిల్డ్ గా ఉంటాయి. నేను మీకు ఒకసారి గోపురము అలాగే చుట్టుపక్కల ఉపాలయాలు కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఆర్కిటెక్చర్ అయితే. ద్వాపర యుగం నాటి కొన్ని సంఘటనలకు సజీవ సాక్ష్యం ఈ ప్రాంతం అండి. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుల వారు నిర్యాణం చెందుకున్నారో ఆ సమయంలో ఒక చెట్టుగా ఆయన ఆనుకుని ఆ కాలికైన గాయంతో ఆయన బాధపడుతూ ఉంటారు. ఆ వృక్షం ఏదైతే ఉందో అది అశ్వత్థ వృక్షం అని అంటారు, పీపుల్స్ ట్రీ అని అంటారు కదా, ఆ వృక్షమే. ఇప్పటికీ ఆ వృక్షం మనకి లోపల కనిపిస్తుంది. అక్కడే స్వామివారి విగ్రహం పెట్టి మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు కనపడుతుంది చూసారా,
అక్షరాల 5,000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వృక్షం అది. ప్రత్యేకించి ఇది నిజమా కాదా అని ఎన్నో రకాల టెస్టులు చేశారు, వీటికి సంబంధించి ఎన్నో పరీక్షలు జరిగిన తర్వాత తేల్చింది ఏంటంటే నిజమే ఈ వృక్షానికి 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వయంగా ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆనుకుని నిర్యాణం చెందినటువంటి వృక్షమే ఈ వృక్షం. జై శ్రీకృష్ణ. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆలయంలో ప్రతి నిత్యం ప్రతి క్షణం కూడా ఆ స్వామివారి భజనలు కీర్తనలు పాడుతూనే ఉంటారండి. అదిగో కొంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి భజనలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంకా విశేషం ఏంటి అని అంటే పర్వదినాలు, ప్రత్యేకించి కృష్ణాష్టమికి అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి, ఎంత సందడిగా ఉంటుందో. ప్రతి పౌర్ణమికి కూడా విశేషమైన పూజలు జరుపుతూ ఉంటారు. అలాగే కార్తీక మాసం ధనుర్మాసంలో అయితే ఇంకా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. చాలా మంది భక్తులు ప్రత్యేకించి టూరిస్టులు అయితే ఎంతో మంది వస్తూ ఉంటారు. ఇక ఇక్కడికి సంబంధించి అంటే సోమనాథ్ చెందినటువంటి ప్రజలైతే, గుజరాత్ వాళ్ళైతే ఎప్పుడు దర్శిస్తూనే ఉంటారు ఆ స్వామిని. వాళ్ళ కోరికలు కోరుకుంటూ మొక్కులు చెల్లించుకుంటూ చాలా మందిది చాలా ప్రత్యేకమైన స్థలంగా కూడా భావిస్తారు. ఎప్పుడైతే కృష్ణుడు పూర్తిగా తన అవతారాన్ని చాలించుకుని వెళ్ళిపోయిన శైలిలో వరాలే ఎక్కువ అందించారట ప్రజలకి, ఇక్కడ ప్రజలకి. అందుకే అందులో భాగంగా మా కోరిక తీర్చు స్వామి అని ఇక్కడికి వచ్చి ఎంతో మంది దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. సరిగ్గా ఇదే ప్రాంతంలో అండి ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు నిర్యాణం చెందుతున్నారో ఆ సమయంలో అర్జునుడికి కూడా ఆ సమాచారాన్ని అందిస్తారు. వెంటనే హుటాహుటిన అర్జునుడు అక్కడికి చేరుకుంటాడట. అర్జునుడితో చివరి మాటలు కొన్ని చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు. నా అంతర్ధానం అంటే నా అవతారం ముగించిన తర్వాత పూర్తి బాధ్యత అంతా నా వాళ్ళకి సంబంధించి నువ్వే తీసుకోవాలి. ఎప్పుడైతే నేను నిర్యాణం చెందుతున్నానన్న విషయం బలరాముడికి తెలుస్తుందో ఆయన కూడా స్వయంగా నీళ్ళల్లో మునుగుతారు, ఆయన కూడా తన అవతారాన్ని చాలిస్తారు అని అర్జునుడికి ఒక మాట చెప్తాడట శ్రీకృష్ణుడు. అందరికీ తెలిసిందే కదా వాళ్ళిద్దరి అనుబంధం ఎంతగా ఉంటుందో. కృష్ణుడు బలరాముడు ఇంకంటే ఒక తల్లి గర్భాన జన్మించకపోయినా వారు ఎంత అన్యోన్యంగా ఉంటారు. ఇక ఆయన ఆదిశేషుడే కదా, శ్రీకృష్ణ భగవాన్ అంటే విష్ణుమూర్తే. వాళ్ళిద్దరిది అంత అన్యోన్యమైనటువంటి సంబంధం అనమాట. ఎప్పుడైతే ఈయన అవతారం ఇంకా ఛాలెంజ్ చేస్తున్నారని కానీ ఇంకా నేనుండి ఏం చేయని ఈ భూమి మీద కృష్ణుడు చెంత లేకుండా అని చెప్పి అక్కడ బలరాముడు కూడా తన అవతారాన్ని చాలిస్తారు. అయితే ఈ విషయాన్ని అర్జునుడికి బోధిస్తాడు. అంటే అంత్యక్రియలు ఈ విధంగా జరపండి, కానీ నా హృదయాన్ని మాత్రం సముద్రంలో వేసేయమంటే కృష్ణుడు ఏ విధంగా అయితే చెప్తాడో అదే విధంగా అర్జునుడు పాటిస్తాడనమాట. హృదయాన్ని మాత్రమే తీసి సముద్రంలో వేస్తే అది అలా కొట్టుకుంటూ వెళ్ళి ఒక వృక్షానికి అతుక్కోవడం, ఆ వృక్షాన్నే ఒక దైవంగా మలచి పూరి జగన్నాథుడిగా తయారు చేస్తారు. ఇప్పటికీ పూరి జగన్నాథుడు గుండె ఏదైతే ఉందో అది శ్రీకృష్ణ భగవానుడు అని కోట్ల మంది భక్తులను నమ్మిక. ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణ భగవానుడిగా ఆ విష్ణుమూర్తి అవతారం ఎత్తితే, కానీ ఆ అవతారాన్ని చాలించింది మాత్రం బాల్కా తీర్థ్ అనేటువంటి ఈ ప్రాంతంలోనే. ఈ ప్రాంతం అత్యంత పుణ్యస్థలంగా భావిస్తారండి ప్రతి ఒక్కరూ కూడాను. సోమనాథ్ ఎవరైతే వస్తారో, సోమనాథ్ అనగానే శివయ్యకి సంబంధించిన ప్రాంతం, కానీ శివయ్య అంటే హరిభక్తులు హరభక్తులు అవుతారు, హరభక్తులు హరిభక్తులు అవుతారు అన్నట్లుగా శివయ్య చెంతనే ఇక్కడ మనం కృష్ణ భగవానుడిని కూడా మనం దర్శించుకోవచ్చు అనమాట. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్రాంతాలని మనం చూడాలి కొన్ని అని మనం అనుకుంటాం కదా, అందులో బాల్కా తీర్థ్ కూడా ఒకటి. సోమనాథ్ ఇక్కడ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ అండి. సోమనాథ్ వెళ్తుండగానే ముందుగా మనకు బాల్కా తీర్థ్ కనపడుతుంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని దర్శించుకుని వెళ్ళండి. హరే కృష్ణ.